హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఆవు పేడతో కానీ లేదంటే పసుపుతో కానీ అలకండి. అలికిన తర్వాత ముగ్గు వేసి మనం పీఠం పెట్టుకొని దానిపైన ముగ్గు వేసుకొని ఒక క్లాత్ పరుచుకోండి. పరిచిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం పోసి దానిపైన దేవుని పటాన్ని పెట్టండి. పటం లేకపోతే విగ్రహమైనా పర్లేదండి, డాలర్ అయినా ఓకే, మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ మనం మెయిన్ కావాల్సింది ముడుపు అండి. ముడుపు కట్టుకోవడానికి ఎల్లో కలర్ క్లాత్ అయినా పర్లేదు, రెడ్దైనా పర్లేదు. అవి రెండు అందుబాటులో లేకపోతే వైట్ క్లాత్ని ఒక బౌల్లో పసుపు వేసి వాటర్ పోసి అందులో కలిపి క్లాత్ని అందులో ముంచి ఆరేయండి. ఈ కలర్ వస్తుందండి. 3 గుప్పెల బియ్యం కానీ లేదంటే 5 గుప్పెల బియ్యం కానీ వేసుకొని 2 తమలపాకులు పెట్టుకోండి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా వేసుకోండి. నెక్స్ట్ 11 రూపాయలు కానీ 21 కానీ 51 కానీ 101 కానీ మీకు ఎంత తోస్తే అంత పెట్టుకోండి. నెక్స్ట్ 2 ఖర్జూరాలు, 2 పోక చెక్కలు పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోండి. మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలని ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టేసేయండి. 2 దీపపు కుందులు పెట్టుకొని దీపం వెలిగించండి. హారతి ఇచ్చుకోండి. దీపం, ధూపం, హారతి అయిన తర్వాత నైవేద్యం పెట్టేయండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టండి, లేదంటే ఏది లేకపోతే 2 బెల్లపు ముక్కలైనా పర్లేదు, సరిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ తలస్నానం చేసి మనం ప్రొద్దున ముడుపు కట్టుకున్న బియ్యంని విప్పి నైవేద్యాలు రెడీ చేసుకోవాలి. కావలసిన ఐటమ్స్ పండ్లు, పసుపు, కుంకుమ, గంధం, తమలపాకులు, హారతి, కర్పూరం, బిళ్ళలు. ఆచమనంకి ఒక రాగి చెంబు పెట్టుకోండి. రాగిదైనా పర్లేదు, ఇత్తడిదైనా పర్లేదు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది. కలశంకి ఒకటి అండి. మీకు కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే నార్మల్గా అయినా ఇలా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇష్టం అండి. ఆనవాయితీ లేకున్నా కొందరు పెట్టుకుంటారండి. నేనైతే ఇక్కడ పెట్టుకోలేనండి. మనం ఫస్ట్ ఏ పూజ చేసినా కానీ వినాయకునికి పూజ చేస్తాం కదా అండి. మనం ఇప్పుడు చేసేది సంకష్టహర చతుర్థి వ్రతం అయినా కానీ మనం ఫస్ట్ గణపతి పూజ చేయాలండి. ఇది కూడా వ్రతమే కదా అండి. సో అందుకే మనం ఫస్ట్ పసుపు గణపతిని చేసుకోండి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని తమలపాకులు పెట్టుకొని పసుపు గణపతిని వేసుకొని పెట్టుకోండి. మనం ఈ గణపతిని పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి. మనం ఏ రోజైతే పూజ చేస్తున్నామో ఏ సంవత్సరము, ఏ మాసము అవన్నీ క్యాలెండర్ పైన ఉంటాయి కదా అండి. తిథి, అన్ని నక్షత్రాలు అన్నీ ఉంటాయి కదా అండి. చవితి రోజు చవితి వార ఫలాలు అవన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి మనం ఏ రోజు పూజ చేసుకుంటున్నామో అవి చెప్పుకుంటే సరిపోతుందండి. మన గోత్రనామాలు చెప్పుకోవాలండి. పూజ చూడండి, మనకు సంకష్టహర చతుర్థి వ్రత కల్పం అని బుక్ ఉంటుందండి, అది తీసుకోండి. లేదు అంటే బుక్ లేదంటే ఫోన్లో కూడా చూసి వేసుకోవచ్చండి. చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ప్రతిదీ నేను వీడియో వేస్తా అండి, మీరు కామెంట్లో చెప్పండి. షోడశ నామావళి పూజ కూడా చేసుకోవాలండి. ఇక్కడ గణపతి పూజ కదా అండి. మనం ఏ పూజ చేసినా గణపతి పూజ ఫస్ట్ కదా అండి. అలా అక్షంతలు, యజ్ఞోపవేతాలు, వస్త్రం సమర్పించేసేయండి. అక్షంతలు ఇలా సమర్పించండి. మీకు నెక్స్ట్ ఏమో దీపం, ధూపం, నైవేద్యం కూడా పెట్టండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది.
నేను 2 బెల్లపు ముక్కల్ని పెడుతున్నా అండి. ఒక పువ్వు తీసుకొని 2 నీళ్ళ చుక్కలు అల్లి స్వామివారికి చూయించండి. ఇది పసుపు గణపతి పూజ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వినాయకుని పూజ అంటే డాలర్ కానీ విగ్రహం కానీ పటం కానీ మనం ఇంతకుముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు వాటికన్నట్టు కలశం ఉంటే కలశంకి అన్నీ కలిపి చేసుకోవాలండి పూజ. నేను చెప్పిన దాన్ని బుక్లో అయినా లేదంటే ఫోన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అయ్యవారిని కూడా పిలిపించుకొని వేసుకోవచ్చు అండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా వీలైతే అలా అండి. మా దగ్గర బుక్ లేదు అంటే ఫోన్లో ఎలా వేయాలి అని మీకు డౌట్ ఉంటే నేను చెప్తానండి. మీకు ఇంకో వీడియో కూడా షేర్ చేస్తాను. మీకు కావాలి అంటే చూడండి. మన దగ్గర పత్రి ఉంటే పత్రితోని వేయచ్చు, గరిక పూసలు ఉంటే గరిక పూసలతోని వేయచ్చు, లేదంటే పువ్వులతోనైనా వేయచ్చు. అవేవి లేవు అంటే అక్షంతలతోని కూడా వేయచ్చండి పూజ. మన పూజకి పెద్ద ఆర్భాటాలు అవన్నీ కాదండి, మన మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నది ముఖ్యమండి. మనకు స్తోమతను బట్టి మనం పూజ చేసుకోవాలండి. అన్ని ఆర్భాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన భక్తి ముఖ్యమండి అక్కడ దేవునికి. సో మనం ముడుపు విప్పిన తర్వాత నైవేద్యాలు వేసుకున్నాం కదా అండి. నేను పరమాన్నం, పులిహోర, దద్దోజనం చేసిన అండి. నేను ఇవే నైవేద్యంగా సమర్పిస్తున్నాను స్వామివారికి. దీపం ధూపం నైవేద్యంగా మీకు తోచింది కూడా వేసుకోవచ్చండి. స్వామివారికి నీరాజనం ఇవ్వండి. నీరాజనం అనంతరం మహా నైవేద్యంగా ప్రసాదాలన్నీ పెట్టండి. మనం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామో అవి ప్రసాదాలు పెట్టండి. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టండి, అందులో బెల్లం ముక్కలు వేయండి. తర్వాత మనము పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. నైట్ చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం ఉపవాసం విడవాలండి. కొందరు పండ్లు ఫలాలు పాలు తాగి ఉంటారండి ఉపవాసం, హెల్త్ కండిషన్స్ బాగాలేని వారు.